హాయ్ దిస్ ఇస్ సంధ్య. జనరల్ గా కంపెనీస్ ఎంప్లాయీస్ కి ఎట్లాంటి ఆఫర్స్ ఇస్తుంటాయి? మీరు మంచిగా వర్క్ చేయండి, మీకు మంచిగా సాలరీస్ పెంచుతామని చెప్తారు. మీరు ఇచ్చిన టార్గెట్ ని ఇన్ టైంలో కంప్లీట్ చేయగలిగితే మీకు మంచి క్యాష్ బోనస్ ఉంటుంది. ఇట్లా రకరకాల ఆఫర్స్ మీరు వినుంటారు, చూసుంటారు. కానీ చైనాలో ఉన్న Insta360 అనే కంపెనీ మాత్రం తన ఎంప్లాయీస్ కి ఇచ్చిన ఒక ఆఫర్ వింటే నిజంగా నాకైతే చాలా కొత్తగా అనిపించింది. అదేంటంటే తన కంపెనీ ఎంప్లాయీ అరకిలో బరువు తగ్గితే అతనికి 500 యువాన్లు క్యాష్ రివార్డ్ లాగా ఇస్తారంట. 500 యువాన్ అంటే మన కరెన్సీలో 6,100 రూపాయలు. చాలా మందికి ఇది నచ్చేసింది. అసలు ఒక జెన్జీ ఎంప్లాయ్ అయితే 90 రోజుల్లో 20 కిలోలు తగ్గి 20,000 యువాన్లు బహుమతిగా తీసుకున్నాడంట. అట్లా చాలా మంది ఎంప్లాయీస్ తగ్గితే కంపెనీ లాస్ట్ ఇయర్ 1 మిలియన్ యువాన్లు బహుమతుల రూపంలో ఇచ్చిందంట. అంటే ఎంత మంచిగా ఈ కాన్సెప్ట్ వర్క్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ కాన్సెప్ట్ ఉద్దేశం ఏంటి అంటే ఎంప్లాయీస్కి మంచిగా హెల్త్ పట్ల అవేర్నెస్ కలిగించడము, వాళ్ళని యాక్టివ్గా ఉంచడము, మోటివేట్ చేయడము, ఎంకరేజ్ చేయడం, తద్వారా ప్రొడక్టివిటీ పెంచుకోవడం, ఇదనమాట ఉద్దేశం. ఓవరాల్గా వెయిట్ లాస్ అనేది వాళ్ళ కాన్సెప్ట్. అయితే ఇక్కడ ఒక తిరకాసు ఉంది. ఏంటంటే అరకిలో తగ్గితే 500 యువాన్లు అతనికి గిఫ్ట్గా వస్తుంది కదా. ఇక్కడ ఏంటంటే అరకిలో బరువు పెరిగితే అతను 800 యువాన్లు కంపెనీకి పెనాల్టీగా కట్టాల్సి ఉంటుంది. ఎస్, ఇది చాలా మంది ఎంప్లాయీస్కి నచ్చట్లేదు. బరువు అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, పెరుగుతుంది, తగ్గుతుంది. కాస్త పెరిగామంటే అమ్మో 800 కట్టాలని చెప్పేసి చాలా మంది ఎంప్లాయీస్ ప్రెషర్ ఫీల్ అవుతున్నారంట. అది కంపెనీకి నెగిటివ్ అయిపోయింది. మరి కొంతమంది ఎంప్లాయీస్ ఏమో నా బరువు, నా బిఎంఐ, నా మెడికల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా నా పర్సనల్, ఇవన్నీ నేను ఎందుకు కంపెనీకి చెప్తాను? వాళ్ళు పని చెప్తున్నారు, నేను పని చేస్తున్నాను, డబ్బులు ఇస్తున్నారు, నేను తీసుకుని వెళ్ళిపోతున్నాను. ఇదంతా కూడా అనవసరం కదా వాళ్ళకి, ఇదంతా నా పర్సనల్ కదా అని కొంతమంది దీని మీద విమర్శలు కూడా చేస్తున్న పరిస్థితి అనమాట. సో చైనాలో ఉన్న ఈ కంపెనీ ఇచ్చిన ఈ ఆఫర్ మీకు ఎలా అనిపించింది? కామెంట్ చేయండి, నచ్చితే షేర్ చేయండి.